హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతిలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉండే సమోసా పాయింట్ అయితే చాలా ఫేమస్ అనమాట. చాలా సంవత్సరాలుగా అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ సమోసాస్ ఉన్నాయి, వాటి కాస్ట్లు, ఎవరి దగ్గర కస్టమర్ దగ్గర అండ్ ఓనర్ దగ్గర పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి మీరు వీడియో స్టార్టింగ్లో లైక్ చేశాను గైస్. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే తిరుపతిలో జగ్జీవన్ పార్క్ ముందర ఉంటుంది సమోసా బండి. ఆపోజిట్లో మనకు విశ్వసాయి కాలేజ్ అయితే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయో ఒకసారి చూసేద్దాం, పదండి. హలో గైస్, మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మీ పేరునా? నా పేరు మళ్ళీ. ఓకేనా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమోసా బిజినెస్ ఈ ప్లేస్ లో చేయాలని ఎట్లా అనిపించింది? ఈ ప్లేస్ అంటే మా పక్కనే మేము ఉండే ఏరియా. సో మేము పెట్టాలనుకున్నప్పుడు ప్లేస్ గురించి వెతుకుంటే ఇక్కడే పార్క్ కదా, సో ఇక్కడే పెడితే సరిపోతుంది, ఎక్కడ ఎందుకని చెప్పేసి పెట్టాలి. ఓకే, మీరు ఎప్పుడు నా స్టార్ట్ చేస్తారు? 2019లో పెట్టాము. 2019 అంటే దగ్గర దగ్గర 6 ఏళ్ళు అయిపోతుంది. 6-7 ఏళ్ళు అయిపోతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ప్లేస్ లో బండి మీదే ఉంటుంది. ఇదే ప్లేస్. మామూలుగా సమోసా అంటే 1-2 రకాలు చూస్తూ ఉంటాం. మీరు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాలు అయితే 5 రకాలు ఉన్నాయన్న. ఏమేమి? ఆనియన్, స్వీట్ కార్న్, పన్నీరు, చికెన్, ఎగ్ అన్న. ఇంతకు ముందు ఇంకొక ఐటమ్ కూడా ఉంది, ఆలు కొంచెం మూవింగ్ తక్కువ అని చెప్పేసి ప్రెసెంట్ అయితే 5 ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. చికెన్ సమోసా ఎంత? చికెన్ సమోసా ఒకటి 20 రూపాయలు, మిగతా ఏ సమోసా అయినా 10 రూపాయలే. మన టైమింగ్స్ మన టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటాము. ఐటమ్స్ కొన్ని అయిపోతూ ఉంటాయి. ఓకే, డిపెండ్ కస్టమర్స్ బట్టి, బిజినెస్ బట్టి ఉంటుంది. బిజినెస్ బట్టి ఉంటుంది. ఓకే, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆదరణ అలానే ఉందన్నా? అలాగే ఉందన్న. మనకి డైలీ కస్టమర్లు బాగా వస్తుంటారు, క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకు వచ్చే కస్టమర్లు డైలీ కస్టమర్లే వస్తుంటారు అన్న. ఓకే ఓకే, అప్రాక్సిమేట్ గా అంటే ఎన్ని నెంబర్స్ పోతాయి మన దగ్గర సమోసాలు అన్ని కలిపితే? ఒక 1000 సమోసాల వరకు వెళ్తాయి ఒక రోజుకి. అన్ని కలిపితే అన్ని రకాల్లో కలిపితే ఒక 1000 దాకా సమోసాల వరకు వెళ్తాయి. ఓకేనా. మన దగ్గర ఎక్కువ మూవింగ్ అండ్ కొంచెం బాగా టేస్టీగా అనిపించేది ఏదైనా? ఎక్కువ మూవింగ్ అంటే ఆనియన్, స్వీట్ కార్న్ అన్న, ఈ రెండు ఎక్కువ మూవింగ్ ఉంటుంది. ఓకేనా. మేము కూడా తిని టేస్ట్ ఎట్లుందో మా ఆడియన్స్ కి చెప్తాము. థ్యాంక్ యూ. సో గైస్, ఇది వచ్చేసి చికెన్ సమోసా మేకింగ్. సో ఈ మసాలాలు ఇవన్నీ ఇంటికాడే ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తారా? సో ఈ కటింగ్స్ అవంతా ఇంటి దగ్గరే చేసుకొని వచ్చేస్తాం. మార్నింగ్ నుంచి వర్క్ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి మొత్తం రెడీ చేసుకుంటాము. మధ్యాహ్నం 2-2:30 వచ్చి షాప్ పెడతాము. ఓకే, సో కస్టమర్స్కి అందించే టైం వచ్చి 3 గంటల నుంచి అందిస్తాము. 3 గంటల నుంచి డిపెండ్ ఆన్ కస్టమర్స్ని బట్టి నైట్ 9-10 వరకు ఉంటుంది. సో గైస్, ఇది స్వీట్ కార్న్ సమోసా ప్రిపరేషన్ అనమాట. ఆ రోటీ మొత్తం ఇంటికాడ ప్రిపరేషన్ చేసుకుంటారు, కటింగ్ అంతా. సో మసాలా మొత్తం కలుపుకొని ఇక్కడ వచ్చి వంటలు చూడుతూ ఉంటారు. అన్న, ఈ ఆయిల్స్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉంటారు? ప్రతిరోజు టిన్ను కడుగుతామన్నా, ప్రతిరోజు ఆయిల్ చేంజ్ చేస్తున్నాను. సో ఏదైనా మిగిలితే కూడా పారేస్తారా? అవునన్నా. అన్న, టేస్ట్ ఎట్టుందన్నా? బాగుండదు. ఏమేమి తీసుకున్నారా? మేము స్వీట్ కార్న్ తీసుకున్నాం. స్వీట్ కార్న్ తీసుకున్నారు. టేస్ట్ బాగుందా? బాగుంది. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం, అప్పుడు తింటాం. బాగుంది. ఆ వేడి వేడి సమోసాని అలా దించుతుంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది. గోల్డెన్ కలర్లో బాగా కుక్ అయింది. హాయ్ బ్రో, మీ పేరు? బ్రో నరసింహ బ్రో. ఓకే, ఏ సమోసా తీసుకున్నారు? ఎగ్ సమోసా. ఓకే, టేస్ట్ ఎట్లా అనిపించింది బ్రో? ఫస్ట్ టైం వచ్చారు, బాగానే ఉంది టేస్ట్. మీరు రెగ్యులర్గా ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చి. టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది బ్రో. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ నువ్వేం తీసుకున్నావు బ్రో? ఎగ్ సమోసా. టేస్ట్ ఎట్టుంది బ్రో? బాగుందా? సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడున్న 5 వెరైటీస్లో ఏదైనా 2 వెరైటీస్ మనం కూడా టేస్ట్ చేద్దాము. వేడివేడిగా ఇప్పుడే దించారు. ఏదైనా 2 అయితే ఐటమ్స్ తీసుకునేద్దాము. సో గైస్, నేనైతే చికెన్ ఒకటి అండ్ స్వీట్ కార్న్ ఒకటి అయితే పెట్టుకున్నాను తినడానికి. సో చికెన్ సమోసా అన్నమాట ఇది. పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంది.
వేడివేడిగా ఉంది సమోసా. ఆ వేడికి, ఆ క్రిస్పీనెస్కి, లోపల ఉన్న మసాలాకి చాలా బాగుంది సమోసా అయితే. సో లోపల చికెన్ కంటెంట్ అన్నమాట. చికెన్ సమోసా అయితే చాలా బాగుంది. ఈ స్వీట్ కాను సో వీళ్ళ దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఏదైనా ఉందంటే స్వీట్ కాను, దాని తర్వాత చికెన్ కూడా పోతుంది. స్వీట్ కార్న్ అయితే ఇష్టంగా తింటారు అనమాట ఇక్కడ స్వీట్ కార్న్. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. సో చికెన్ బాగుంది అండ్ స్వీట్ కార్న్ బాగుంది, రెండు టేస్ట్ బాగున్నాయి. రెండు వేడివేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం నోరైతే కాలిపోతుంది. సో క్రిస్పీగా లోపల మసాలా మాత్రం బాగా సెట్ అయింది. సో ఇది 10 రూపీస్ కాస్ట్, చికెన్ వచ్చేసి 20 రూపీస్ కాస్ట్. సో గైస్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్లో మనకు ఉండేది జగ్జీవన్ పార్క్ అనమాట. దానికి ఆపోజిట్లో వచ్చేసి చూపి విశ్వసాయి స్కూల్ కాలేజ్ కదా, విశ్వసాయి కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. అప్పటి నుంచి చూపి. ఓకే. సో గైస్ టేస్ట్ అయితే రెండు చాలా బాగున్నాయి, వేడివేడిగా తింటున్నాను. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.